హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. పచ్చపత్రికల రోతరాతల గురించి ఇక కొత్తగా చెప్పుకునేది ఏంది, గత 4 దశాబ్దాలుగా తెలుగు ప్రజలను మభ్యపెట్టేలాగా, ఒక తరాన్ని తప్పుదోవ పట్టించేలాగా రామోజీరావు, ఆంధ్రజ్యోతి ఎట్లాంటి కథనాలు రాస్తున్నారో చూసినాం. ఈసారి ఏకంగా వ్యవస్థలనే నిర్వీర్యం చేసేలాగా, వ్యవస్థలనే మసిపూసి మారేడుకాయ చేసేలాగా నిన్న మొన్న వచ్చిన కొన్ని కథనాల మీద ఐపీఎస్ల సంఘం తీవ్రంగా స్పందించింది. మొన్నటికి మొన్న వీళ్ళ కొత్త ఎస్పీలు సగానికి పైగా వైకాపా విధేయులే అని చెప్పి ఈనాడులో వచ్చిన వార్త, తర్వాత ఈసీ డైరెక్ట్ ఛార్జ్ అని చెప్పి ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం. అంతకు ముందు రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురేందరేశ్వరి, దగ్గుబాటి పురేందరేశ్వరి గారు చేసిన వ్యాఖ్యలు, ఇవన్నింటి మీద కూడా ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. వ్యవస్థలను తప్పుపట్టేలాగా, తమ గౌరవానికి భంగం కలిగించేలాగా, తమ మోరాలిటీని దెబ్బతీసేలాగా ఇట్లాంటి చర్యలు తీసుకుంటే, ఇట్లాంటి తప్పుడు రాతలు రాస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. అయినా కూడా ఈ పచ్చపత్రికల లుచ్చరాతలు ఇంకా మారలేనే లేదు. ఈరోజు ఇంకేం రాశారంటే చూడండి. ఒకవైపే సీఎస్ చూపు, తెలంగాణకు వెళ్లేందుకు 2000 మంది ఉద్యోగులు, సీఎస్ సంతకం కోసం ఎదురుచూపులు, వారిని కాదని సంతకాల దొంగకు ఏర్పాట్లు, సీఎంఓ స్కామ్ నిందితుడిపై అంత పేమెంట్, సీఎం డిజిటల్ సంతకం ఫోర్జరీ చేసిన అటెండర్కు బెయిల్పై రాగానే హైదరాబాద్ లేక్ వ్యూకు ఇప్పుడు శాశ్వతంగా తెలంగాణకు పంపే ఏర్పాట్లు, ప్రభుత్వం మారితే తిప్పలు తప్పవు అనుకుంటున్నారా అని చెప్పి ఇట్లా ప్రతిరోజు సిఎస్ జవహర్ రెడ్డి మీద, తర్వాత మిగతా ఐఏఎస్ ఐపీఎస్ల మీద ఇష్టం వచ్చినట్టు వార్తలు రాస్తా వస్తున్నారు వీళ్ళు. రామోజీరావు పత్రిక, దురుద్దేశం ఎవరిది సీఎస్ గారు, వివాదాస్పద అధికారుల పేర్లు పంపడం సదుద్దేశమా, జగన్ కనుసాగల్లో నడుస్తున్న జవహర్ రెడ్డి, పింఛన్ల పంపిణీ ప్రక్రియ పగదారి పట్టించింది సీఎస్ఏ, ఆయనపై చర్యలు తీసుకోండి, ఈసీకి చంద్రబాబు లేక ఉన్నది రాస్తే ఎదురు దాడా, రాష్ట్రంలో పోలీసులు ఐపీసీని వదిలేసి వైసీపీని అనుసరిస్తున్నది నిజం కాదా అని చెప్పి తమ రాతల్ని సమర్థించుకునేలాగా మళ్ళా వండి వారుస్తూ ఉన్నారన్నమాట. దీనికి సంబంధించి ఐపీఎస్ల సంఘం ఎట్లా స్పందించిందని ఒకసారి చూద్దాం. ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ చాప్టర్, it is noted with deep displeasure that Eenadu and Andhrajyoti newspapers and representatives of certain political parties were repeatedly making unsubstantiated and untrue allegations against many IPS officers. The news items and representations are mostly being humiliating allegations without any evidence, aimed at making the police leadership defensive and inactive in discharge of their legitimate duties. The IPS officers conveyed this to the Election Commission of India through proper channel. The Andhra Pradesh IPS Officers Association places its anguish on record and strongly condemns such statements, news items which demoralize the police force and undermines the selfless service, hard work and sacrifice of entire force that works ceaselessly day and night to ensure public safety, peace and tranquility. In this regard, the concerned IPS officers would individually be initiating appropriate civil and criminal action against the wrongdoers. Further, if any person is aggrieved by the actions of the police department as part of their lawful duty, he may seek clarification from concerned officials, and if it still unsatisfied, he may opt for any legal recourse available, which would when be appropriately answered by the police department. The Andhra Pradesh IPS Association appeals to all the print and electronic media and the political parties to exercise restraint in their reporting or averment which could dent the image of the police officers and adversely impact the discharge of their duties and responsibilities అని చెప్పి రాసిరన్నమాట వీళ్ళు. అంటే తమ గౌరవానికి భంగం కలిగించేలాగా, శాంతి భద్రతలను కాపాడేందుకు, ప్రభుత్వ వ్యవస్థల్ని సవ్యంగా నడిపించేందుకు పగలు రాత్రి అంటే ఎన్నో త్యాగాలు చేస్తూ ఇంత నిష్పక్షపాతంగా పనిచేస్తూ ఉంటే మా మీద ఇట్లాంటి కథనాలు రాయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ఒక వార్త రాసేటప్పుడు కన్సర్న్ ఐపీఎస్ ఆఫీసర్ లేదంటే ఐఏఎస్ ఆఫీసర్ను వివరణ అడిగి రాస్తే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పి వీళ్ళ ఆవేదన. ఇది కనుక ఇట్లే రిపీట్ అయితే ఖచ్చితంగా చర్యలు తప్పవని చెప్పి వాళ్ళు వార్నింగ్ కూడా ఇచ్చిన పరిస్థితి అనమాట.
చంద్రబాబు కోసం బరి తెగించొద్దు, పచ్చమందకు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల వార్నింగ్. ఈనాడు ఆంధ్రజ్యోతి హద్దులు మీరుతున్నాయి, ఆ పార్టీ నేతల నోటుకొచ్చినట్లు వాగుతున్నారు, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, ఈసీకి ఇప్పటికే ఫిర్యాదు చేశాం, అందరిపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. వీళ్ళ ఐపీఎస్లు కథనంపై మండిపడ్డ చీఫ్ సెక్రటరీ పరువు నష్టం చర్యలు తీసుకుంటామని స్పష్టీకరణ. తమ కౌంటర్ను ఈనాడు బ్యానర్గా వేయాలని డిమాండ్. ఎల్లో మీడియా అడ్డగోలు కథనాలపై ఐఏఎస్ ఐపీఎస్ల అసంతృప్తి. ఒక వర్గానికి కొమ్ము కాస్తారా, పౌర సంఘాల ధ్వజం. రామోజీ పచ్చ మీడియా రాతలపై ఈసీ ప్రెస్ కౌన్సిల్కు ఫిర్యాదు. ఈసీ నియామకాల పైన ఎందుకు అక్కసు, ఎస్పీలను ఈసీ బదిలీ చేస్తే ఆహా ఓహో అని పొగడతారు, అదే ఈసీ కొత్త ఎస్పీలను నియమిస్తే మాత్రం దుష్ప్రచారం. ఈసీ రాజ్యాంగబద్ధ సంస్థ, రామోజీ జేబు సంస్థ కాదు. ఒక్కో పోస్టుకు 3 పేర్లను జాబితా పంపిన సీఎస్ ఆ జాబితాను పరిశీలించి ఎస్పీలను నియమించిన ఈసీ. సో ఈ దేడిదిమగ్గాలకు ఎటు చెప్తే అర్థమవుతుందో తెలుస్తలేదు. వాస్తవానికి ఎన్నికల పీరియడ్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత వ్యవస్థలన్నీ కూడా పైనుంచి కింది దాకా ఒక రాష్ట్రపతిని మినహాయిస్తే, ప్రధానమంత్రిని మినహాయిస్తే మొత్తం దేశంలోని వ్యవస్థలన్నీ కూడా ఎన్నికల కమిషన్ అండర్ కరెంట్లోకి వెళ్ళిపోతాయి. వాళ్ళు చెప్పినట్టల్లా ప్రభుత్వ అధికారులు కానీ ఇంకెవరైనా కానీ ఆడాల్సి ఉంటుంది తప్ప స్వతంత్రంగా వ్యవహరించే వీలు ఉండదు. ఇంక మరి పాత్రికేయంలో ఇన్నేళ్ళు మా అనుభవం లొడపీస్ అని చెప్తుంటారు కదా, మరి ఈ కొడుకులకు ఎట్లా చెప్తే అర్థమవుతుంది? పొద్దున్న లేస్తే అన్నం తింటారా, గడ్డి తింటారా? కొంచెం అన్నీ ఆలోచించాలి కదా. వీళ్ళ వల్ల మేము జర్నలిస్టులు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గవుతుంది ఒక్కొక్కసారి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని వందల మంది మార్నింగ్ న్యూస్ పేరుతో ఇట్లా స్క్రీన్లు పెట్టుకొని కుక్క తిట్లు తిడుతున్నారు వీళ్ళను. ఈ 2 పత్రికలనే మెయిన్గా. నిజాలు తప్ప మొత్తం అబద్ధాలనే వాళ్ళే వేసే పత్రికలే ఇవి. అందుకే పచ్చమంద, పచ్చ బ్యాచు, ఎల్లో మీడియా అని చెప్పి వచ్చిందనమాట. ఎల్లో మీడియా ఇప్పటిది కాదు, చరిత్రలో అంటే అబద్ధాలు రాసే పత్రికలన్నింటినీ ఎల్లో మీడియా కిందకి జమ చేసారనమాట. అయినా మనకు బుద్ధి రాదు. ఇంక ఈ ఎన్నికల సందర్భంలో ఇంకా ఎన్ని రకాల తప్పుడు కథనాలు వస్తాయో. మొన్నటికి మొన్న చూసిరు కదా, వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయమని అడిగింది వీళ్ళే, పెన్షన్లను ఆపింది వీళ్ళే, మళ్ళీ దాన్ని కవరింగ్ చేసుకునేదానికి ఈ పచ్చపత్రికల్లో లుచ్చపత్రికల్లో ఎట్లాంటి కథనాలు రాసిరో చూసిరు కదా. ఇట్లా ఉంటుంది వీళ్ళది. దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడా ఇట్లాంటి దిక్కుమాలతనం ఉండదు. పేపర్లను ఛానళ్ళను అడ్డం పెట్టుకొని ఇట్లా రాతలు రాసే వాళ్ళని ఎక్కడ చూసింటాం మనం. తరాలను తప్పుదోవ పట్టించేలాగా వ్యవహరిస్తున్న వీళ్ళ తీరును ఇప్పటికైనా ఎండగట్టకపోతే తెలుగు ప్రజలుగా మనం క్షమార్హులం. చరిత్ర మనల్ని క్షమించదు. సో ఇక ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటారో, వీటిని అడ్డం పెట్టుకొని అధికారంలోకి రావాలనుకుంటున్నా చంద్రబాబుకు ఎట్లాంటి బుద్ధి చెప్తారన్నది ఇక మీరే డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళని ఎంటర్టైన్ చేస్తే ఇప్పటికే చూసారు కదా పిల్లల మెదళ్ళలో కూడా ఎట్లాంటి విషయాన్ని నింపుతున్నారో. భూగోళం మీద ఎక్కడ ఉండదు ఇట్లాంటి పరిస్థితి. ఇంత దిక్కుమాలిన రాతలు ఇంకెక్కడ ఉండకూడదు, ఉండద్దు కూడా. సో దీనికి సంబంధించి ఈ ప్రెస్ కౌన్సిల్, ఎన్నికల సంఘం ఈ గ్యాప్లోనే ఏదైనా యాక్షన్ తీసుకొని వీళ్ళ మీద ఏదో ఒక చర్యలు తీసుకుంటే తప్ప సెటరైట్ అయ్యేటట్టు లేదు ఇక. సో ఇది మైరా మీడియా ఎక్స్క్లూజివ్ స్టోరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.